Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ టైప్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అక్రిడేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇప్పుడు చాలా మంది మాది డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, నేను నేమ్స్ చెప్పదలుచుకోలేదు. ఏదైనా సరే ఏ కేటగిరీలో ఉంటే ఏపీఎస్ ఏం చెప్తుంది అంటే ది అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ ఏపీఎస్ విషెస్ టు క్లారిఫై దట్ as on June 18, 2024, applicants from private Indian universities that are not fully accredited by University Grants Commission UGC in India cannot be granted access to German universities. యూజీసీ గ్రాంట్స్ ఇన్ ఇండియా రూల్ ప్రకారం అయితే మీ యూనివర్సిటీ కనుక లేదు అని అంటే మీకు ఖచ్చితంగా జర్మన్ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదు అని చెప్తున్నారు. ది ఇన్కంప్లీట్ అక్రిడేషన్ ప్రాసెస్ బై ది యూజీసీ obliges German authorities to update this policy. The update is now reflected in the ANABIN database maintained by the Central Office for Foreign Education of the Standing Conference of the Ministers of Education and Cultural Affairs of the Lander. ANABIN site మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది, దానిలోకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. The Academic Evaluation Center is obligated to adhere to the ANABIN database assessments when verifying the accreditations. Applicants are strongly encouraged to consult the ANABIN database before applying to ensure that their Indian private university has required H+ accreditation status. H+ and accreditation status కనుక లేకపోతే ఏంటి అని అంటే H- status cannot be recognized. H+ లేకపోయినా H- ఉన్నా కూడా cannot be recognized and students from this university can therefore not be issued an APS certificate. మీ ప్రైవేట్ యూనివర్సిటీ కనుక అనాబిన్ సైట్లో H+ కేటగిరీలో లేదు అని అంటే మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడదు. ఏపీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడలేదంటే మీరు జర్మన్ యూనివర్సిటీస్కి చదవడానికి వెళ్ళలేరు.